అది సుమారుగా 163 కోట్ల రూపాయలు అంటే నీళ్లు ఉండి రిజర్వాయర్ ఉండి కూడా పంపింగ్ కెపాసిటీ ఉన్న కెనాల్ లేని కారణంగా ఆ నీళ్లు వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి అటు వనపర్తికి అట్లాగే కొల్లాపూర్ నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి కూడా మంజూరు ఇచ్చిన కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఒక పెంట్లవెల్లి గ్రామానికి సంబంధించి ఒక సొసైటీకి సంబంధించి 490 మంది ఉంటే వాళ్ళు ఎవ్వరికి కూడా అక్కడ కొంత వాళ్ళకి ఇబ్బంది జరిగింది. కాబట్టి బ్యాంకు రుణమాఫీ సంబంధించి అది కూడా చూడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, మొత్తంగా కలిపి ఇరిగేషన్ కాకుండా కొల్లాపూర్ నియోజకవర్గం అంటే కోన్పూస్తాయి కొల్లాపూర్ అటవీ ప్రాంతము నలం ఉంది. కాబట్టి అదనంగా ఒక 500 కోట్ల రూపాయలు కొల్లాపూర్ ప్రత్యేకంగా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నా. ఎందుకంటే కొల్లాపూర్ కూడా ప్రతి సందర్భంలో కొల్లాపూర్ కూడా ప్రజల పక్షం వహిస్తూ ఉంది. కాబట్టి పెద్ద మనసుతో ఒకసారి మనం అంగీకరించాలని కోరుకుంటూ, అట్లాగే సోమశిల ఏదైతే సిద్ధేశ్వరం బ్రిడ్జ్ ఉందో అక్కడ ఐకానిక్ బ్రిడ్జి అక్కడ ఫారెస్ట్ ఇష్యూ ఉంది. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూసి దాన్ని కూడా తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటూ, ఒకే ఒక విజ్ఞప్తి, ఎక్కువ సమయం ఎందుకంటే ముఖ్యమంత్రి మళ్ళీ వెళ్ళింది కాబట్టి మాట్లాడేది చాలా ఉంది. వాస్తవంగా గంట సేపు మాట్లాడాలనుకున్నా కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను కల్చరల్ శాఖ కూడా ఉంది నాకు. కల్చర్ అంటే ఆటపాటల మంత్రి మాత్రమే కాదు. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఆ జీవన విధానం అనేది ధ్వంసమైంది. కాబట్టి ఈనాడు ఎన్నో అనర్థాలకు, ఎన్నో రుగ్మతలకు, ఎన్నో దుర్ఘటనలకు ఇలా సమాజం ఆ స్థాయికి దిగజారింది. కాబట్టి మళ్ళీ ఆ సంస్కృతి అనేది మన యొక్క జీవనాన్ని మనం నిలబెట్టే కార్యక్రమం చేయాలంటే మీరందరికీ కూడా నాకు తెలుసు, మీ అందరికీ చాలామందికి అప్పులు ఉన్నాయి, అందరికీ అప్పులే ఉన్నాయి, ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈ అప్పుల కారణం కూడా మన కొంత ఆలోచన విధానమే. ఎందుకంటే మీ ముత్తాతలు కష్టం చేసిండ్రు, తండ్రులు కష్టం చేసిండ్రు, తాతలు కష్టం చేసిండ్రు, మీరు కష్టం చేస్తూ ఉన్నారు, మీ పిల్లలు చేస్తూ ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి సంపాదన ఎక్కడ పోయింది? దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఇందిరా ప్రభుత్వం ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాయి రకరకాల. మరి ఇవి కలిపితే మీ బ్యాంకు నిల్వలు ఉండాలా. కానీ ఏం చేస్తూ ఉన్నారు? మన ఆలోచన అనేది బాగా బడి చెప్పే గవర్నమెంట్ టీచర్లు ఉన్నా కూడా, మంచిగా చెప్పేటోళ్ళు గవర్నమెంట్ టీచర్ ఉంటే మీరు పైసలు ఖర్చు పెట్టి బయట ప్రైవేటు పంపిస్తూ ఉన్నారు. ఒక విద్యార్థి 1వ తరగతి నుంచి 15 సంవత్సరాలు అంటే దగ్గర 15 సంవత్సరాలు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ 10 ఏళ్ళకి మళ్ళీ వడ్డీ. అది అంటే దాని మూలంగా అప్పుల పాలవుతా ఉన్నారు. రెండవది, రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ళ జీవితం మనదే. ఇలా ఏ ప్రైవేట్ దవాఖాన చూసినా పట్టకుండా ఉంది, ఏ దవాఖాన చూసినా పట్టకుండా ఉంది. లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ళ జీవితం మనదే. కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచన చేసి మీ నిర్ణయాలు కరెక్ట్ తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పని, మీరు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా అందరి ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి ఆలోచన. కాబట్టి దయచేసి ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు వెళదాం. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, చల్లగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండే కార్యక్రమం చేయాలని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి మీ అందరితో కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తా చెప్పని మరి ఈ సందర్భంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు చేస్తూ, మరొకసారి శిరస్సు వంచి, ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీసుకోలేదు కాబట్టి మీ అందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ.